శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందా. Do you hear me? Yeah! Ladies, దేశం సదా స్మరామి. భూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, దేశం సదా స్మరామి. అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి జనరల్ సలాట్ సలాట్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏదో టర్న్ అయింది ఓవర్ నైట్. ఇదందరం బ్లాక్ రిప్రజెంటేటివ్స్తో కలిపి చేయిద్దాం అనుకున్నాం. ఇది ఈ టర్న్ తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్లస్ కాకపోతే ఏంటంటే ఇది నేను ఒక్కడనే ఇక్కడ చేయట్లేదు. జయబేరికి కానీ ఏదైనా కానీ ఏం చెప్పినా కానీ ఎంతమంది పోస్టులు పెట్టినా కానీ దానికి అందరి సహకారం ఉంది. మొట్టమొదటి కూడా ఈ బ్లాక్ రిప్రజెంటేటివ్స్ని ఎవరనేది కనీసం మీకు తెలుస్తుంది. ప్లస్ కొంతమందికి దీనిగా ఇదవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడాలని ఒక చిన్న రిక్వెస్ట్. వాళ్ళు రానున్నారుగా నేనే పిలుస్తున్నాను. నేను చలపతిరావు గారు, ఏవి చలపతిరావు గారు, రండి సార్. చలపతిరావు గారు తర్వాత ఈ బ్లాక్లోకి వచ్చేటప్పటికి మన కిషోర్ రెడ్డి గారు, ఈ బ్లాక్ రిప్రజెంటేటివ్ ఉన్న వాళ్ళు కిషోర్ రెడ్డి గారు ఇక్కడ. కిషోర్ రెడ్డి గారు తర్వాత మహేష్ అండ్ ఉషా. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ, ఉషాకేమో బాగాలేదు, మహేష్ గారు ఆయన బ్లాక్ ఐస్ వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత డి బ్లాక్లో అన్వేష్, ఆయనకి బ్లాక్ ఐస్ ఉంది అక్కడ అలా ఆఫీసులో, ఆయన వెళ్ళిపోయారు. సో బాలకృష్ణ వచ్చారా? డాక్టర్ బాలకృష్ణ ఇంట్లో బ్లాక్ ఐస్ సరదాగానే చేస్తున్నాం. అఫ్కోర్స్ అక్కడికి వచ్చిన తర్వాత దేశభక్తికి అక్కడ దాంట్లో ఏమో లోపం చేయంగానే డాక్టర్ బాలకృష్ణ. తర్వాత డి బ్లాక్లో మల్లికార్జునరావు గారు, ఆయన పెద్ద ఆయన జేఏసీ కమిటీలో ఉన్నారు కదా అని ఇక్కడ కూడా పెట్టుకున్నా కానీ హైదరాబాద్లో ఉంటారు, ఆయన రాదు. మైసూర్. తర్వాత సి బ్లాక్లో రమణ రాయబాబు ఒక్కలే ఉన్నారు, ముందు తెలుసుకోవచ్చు. బి బ్లాక్లోకి వచ్చే రామకృష్ణ గారు, ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు, రాలే కూడా. సో అభినందన అవుతున్నాం కానీ ఆయన ఇక్కడ లేరు ప్రస్తుతానికి. మహేష్ మామల, రాజశేఖర్ ఆయన ఏడి ఎలక్ట్రిసిటీ బోర్డు, వీళ్ళంతా కూడా ఈ పవర్ ఇష్యూలో ఉన్నారు అన్నమాట. మనకి శిరీష తైవాన్లో ఉంది, అది రావట్లేదు. ఏ బ్లాక్ ఆంజనేయులు గారు, ఇదంతా ఎంతమంది చెప్పిందంతా డి బ్లాక్ వాళ్ళు. ఏ బ్లాక్ ఆంజనేయులు గారు. సో వెంకట్రావు గారు, ఈ నలుగురు వీళ్ళందరూ సహకారం, ప్రజల సహకారంతో ఏదైనా చేయగలుగుతాం అక్కడ. నాయక జయ భారత భాగ్యమిదాత.
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇండియన్ పార్టీ సభ్యులుగా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ రోజు బ్రిటిష్ ఫ్లాగ్ కిందకి దిగిపోయి మన ఇండియన్ ఫ్లాగ్ పైకి లేచింది. రెడ్ ఫోర్ట్ మీద జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. తర్వాత ఏంటంటే దీని స్వతంత్రం రావడానికి మనం కలుసుకోవాల్సింది కూడా. చాలామంది ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తూ ఉంటారు, మన రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేనికోసం పోరాడారు, అవన్నీ విలువలు మర్చిపోయి మనం ఇవాళ ఏదో దాన్ని ఫార్మాలిటీ ఉద్యమాలు చేశారు. ఎవరైతే దానికోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ కలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరినీ కూడా ఈరోజు కలుసుకొని వాళ్ళకి మనం నివాళులు అర్పించాలి. రెండోది, ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రైడ్ కింద తీసుకోవాలి, నేషనల్ ప్రైడ్. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ విలువలు మర్చిపోకూడదు. తర్వాత మనం ఒక యూనిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇండియన్ కంట్రీ యూనిటీ అండ్ డైవర్సిటీ. మొత్తం చాలా రకరకాలుగా ఉన్న ఇష్యూస్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాటి యూనిటీ అండ్ డైవర్సిటీ కింద మనం ఒకటిగా ఉంటే ఎప్పటికైనా బాగా విజయం సాధించగలం ఫ్యూచర్లో కూడా అనే నా ఉద్దేశం. ప్లస్ మనం ఈ ఇండియన్ ఇండిపెండెన్స్లో సమస్యల గురించి మాట్లాడుకోవడమే కాకుండా ప్రస్తుతం సమాజంలో కూడా మనం ఇవన్నీ కాపాడుకుంటేనే మనం ఒక యూనిటీగా నిలబడగలం, యూనిటీగా ఉండగలం. సో అది నేను అంతవరకు జై హింద్. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే ఈ మన జేటీసీలో ఇష్యూస్లో కూడా రాకూడదు. ఇటువంటిప్పుడు రాకపోయినా కూడా మనం ఇక్కడ కూడా ఒక యూనిటీగా ఉంటేనే ఏదన్నా సాధించుకోగలం. మనకి ఇంతమంది ఉన్నప్పుడు వచ్చింది ఇక్కడికి ఎందుకంటే ఒక హ్యాపీ అండ్ పీస్ఫుల్ బెస్ట్ లివింగ్ కోసం వచ్చాం. మనకి ఇల్లు లేక చాలా అందరికీ ఇల్లు ఉంటుంది ఎక్కడో చోట. కానీ ఇది మన హోమ్ అనేది డిసైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఉండి కలిసికట్టుగా ఏదైనా చేయగలిగితే దీన్ని నిలబెట్టుకోగలం అన్నమాట. మనం ఏదైతే వాళ్ళు పాటిస్తున్నామో అది ఇప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు అంటే కొంచెం మాట్లాడతారు. వాళ్ళు రిప్రజెంటేటివ్ అన్నారు కానీ నేను మార్జినల్ రోల్ కూడా ప్లే చేయలేదు. అదంతా గవర్నమెంట్ సంతోషం. కాకపోతే మొదలుగారు చెప్పినట్లు స్వతంత్రంలో ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుని బాధపడే కంటే ఉన్నదాంతో సంతోషపడదాం అని ఇంతవరకు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు మనం చూస్తున్న సమాజంలో కానీ ఉంది. ఇంకా మనకి బాబు గారు, గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరి పేరు చెప్పారు. బోస్ గారు, మనకు కూడా గాంధీ గారు ఉన్నారు ఇక్కడ. బోస్ గారు హైదరాబాద్ ఉన్నారు. మన నెహ్రూలు అంతా మన చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా మన కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పాల్సి. థ్యాంక్ యూ. మాట్లాడుకుంటాం, డిఫర్ అవుతాం, యునైట్ అవుతాం. అది లాస్ట్ చాలా ఇంపార్టెంట్. మనం యునైట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ తర్వాత యునైట్ అవ్వడం అనేది, కలిసిగా ఉండడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకెవరన్నా మాట్లాడుతున్నారా? డాక్టర్ రాజగోపాల్ గారు. డాక్టర్ రాజగోపాల్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏటీసీ కుటుంబ సభ్యులందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మన పెద్దలు అందరూ చెప్పారు ఈరోజు విశిష్టత ఏంటో, ఎవరెవరిని మనం స్మరించుకోవాలో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మన ముందున్న బాధ్యత కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదో చెప్పుకోవడానికి ప్రపంచంలో 3వ ఆర్థిక ముందు మన అందరి ముందు బాధ్యత ఏంటంటే మన దేశాన్ని ఎంతోమంది పోరాడి సంపాదించుకున్న స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటం.
ఆ నిలబెట్టుకోవటానికి మన అందరం అట్లీస్ట్ మన సైన్యానికి సపోర్ట్ చేద్దాం. అత్యవసర పరిస్థితుల్లో వారు చాలా క్లిష్టకర పరిస్థితుల్లో ఉండి కూడా మన దేశాన్ని రక్షిస్తున్నారు. అందుకని మనం ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళకి హాయ్ వేసుకుని జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. అట్ ది సేమ్ టైం మన రక్షిస్తున్న మన హౌస్కి మన సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఒక ధన్యవాదాలు. చప్పటితో థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. జేటీసీలో ఇలాగా ఇండిపెండెన్స్ డే ఇంత హ్యాపీగా జరుపుకోవడం అనేది మేము ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాము. ఇది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలాగ యూనిటీగా మల్లికార్జున బాబు గారు అన్నట్టు మన సొసైటీ ఒక ఆదర్శంగా ఉండాలి అనే యాంగిల్లో అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అది అలాగే నడుస్తుంది. ప్రతి సంవత్సరం మనం ఇలాగే ఇండిపెండెన్స్ డే అదర్ కార్యక్రమాలు కూడా ఇంత చక్కగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. భారత మాతకు జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయ జయలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గీతామృతమును పంచిన భూమి. జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. అయిపోతుంది, మనం బ్రేక్ఫాస్ట్ వెళ్ళచ్చు. ఈ లోపల కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అక్కడ ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం అది సార్. ఫస్ట్ ఏ బ్లాక్లో గంపన పటాభిరామ్ గారు వచ్చారండి. ఏ బ్లాక్లో పటాభిరామ్ పటాభిరామ్ అండి. ఏ బ్లాక్ 901 ఇక్కడ కొడుకు ఉన్నారు. కార్తీక్ అభిషేక్ అక్షయ్ కుమార్. A601 ఉమామహేశ్వర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాను. మా మిస్సెస్ రమాదేవి గవర్నమెంట్ స్కూల్ టీచర్, మా కూడా రిటైర్ అయ్యాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. అమెరికాలో నాకు గుంటూరులో ఇండిపెండెంట్ హౌస్ ఉంది. అదే ఇంట్లో ఉంటాను. అందరికీ not here and they have moved to Mumbai and they are shifting here. That's all. బాబు
నా పేరు నేమాని కృష్ణారావు, మా వైఫ్ ఉదయలక్ష్మి. నేను ఎవరి ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయాను. మా వైఫ్ ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 ఆడపిల్లలు, 2 యూఎస్లో ఉంటారు. 2కి మ్యారేజ్ అయిపోయింది. ఒక పాపకేమో బాబు పాప, ఒక పాపకేమో బాబు. తెలుగు వస్తే రండి ఇక్కడికి. తర్వాత రవీంద్ర బాబు గారు జముల D804 మిసెస్ లక్ష్మీ కుమార్. మంత్ వచ్చాము, లాస్ట్ మంత్ 5th. అంతకుముందు పూర్వీకులు ఉండేవాళ్ళు, అక్కడికి వాళ్ళు కలిసి కమ్యూనిటీ బాగుంటుందని, ఎన్విరాన్మెంట్ బాగుంటుందని ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత నేను పేపర్ ఇండస్ట్రీలో ఇంజనీరింగ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యానండి. మల్లార్పూర్ ఇండస్ట్రీస్, భద్రాచలం పేపర్ మిల్ అండ్ టాంజానియా పేపర్ మిల్. నాకు వచ్చినాక నాకు అందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పూర్తిగా నేను కలవలేదు అందరు, నేను ఇక కలవటం మొదలైంది ఇప్పుడిప్పుడే. అందరం కలిసి హ్యాపీగా ఉన్నాం, అదే నా కోరిక. థ్యాంక్ యూ అండి. నా పేరు లక్ష్మి అండి. థ్యాంక్ యూ. తర్వాత శివలింగ ప్రసాద్ గారు D1304 శివలింగ ప్రసాద్ ఫ్యామిలీ. మా గోల్డ్ హౌస్ ఉంది. ఓల్డ్ ఏజ్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమారి. 1304 D బ్లాక్లో ఉంటామండి. మేము కూడా రిటైర్మెంట్లో ఇక్కడ హ్యాపీగా ఉందామని వచ్చాము. అందరితో కలిసి హ్యాపీగా ఉందామని. థ్యాంక్ యూ అండి. లాస్ట్ హస్బెండ్ పేరు హరి అండి. నా పేరు కీర్తి. D1003లో ఉంటాము. ఇప్పుడే అంటే మేము యూఎస్లో ఉంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు నచ్చినట్టుగా కొన్నాము. బాగుంది, బాగుంది. థ్యాంక్స్ అండి. నేను మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా గృహప్రవేశం చేశారు. దీంతో మన కార్యక్రమం పూర్తయినట్టే, ఇంట్రడక్షన్ కార్యక్రమం కూడా. తర్వాత అందరూ మన బ్రేక్ఫాస్ట్కి క్లబ్ హౌస్ 1కి వచ్చేసారు. ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా చేసినందుకు రమణ థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అన్ని. బ్యాంకులో చేరిన తర్వాత లేదు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలా మళ్ళీ చిన్నపిల్లలాగా మళ్ళీ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ఇలా మనకి జరుపుకునే ఇది కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా ఇలాగే చేసుకుందామని మన జేటీసీ మేనేజ్మెంట్కి, గార్డ్స్కి, మరి మిగతా వర్కర్స్ అందరికీ కూడా, వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.